జగన్ మీద పెట్టిన ఆర్థిక కేసులు ఏవైతే ఉన్నాయో వాటిలో నిన్న తెలంగాణ హైకోర్టులో రామ్‌కీ సంస్థ తన వాదనలు వినిపించింది. జగన్ అక్రమాస్తులు వ్యవహారంలో సీబీఐ కేసు పెట్టడం రాజకీయాల్లో భాగమని, ఆ రాజకీయాలతో మాకు సంబంధం లేదంటూ రామ్‌కీ ఫార్మా మంగళవారం తెలిపింది. దాని ఆధారంగా ఈడీ కేసు పెట్టి జప్తు చేసిన తమ ఫ్లాట్లను విడుదల చేయాలన్న మధ్యంతర ఉత్తర్వు మీద విచారణ చేపట్టాలని కోరింది. ఆ ఆస్తుల జప్తు చెల్లదంటూ అప్పీలేట్ ట్రిబ్యునల్ వివరించిన తీర్పు మీద ఈడీ రామ్‌కీ హైకోర్టులో అప్పీళ్లు దాఖలు చేసిన సంగతి తెలిసింది. ఇటుపై జస్టిస్ పి శ్యాంకోసి, జస్టిస్ నందికొండ నరసింహరావులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. రామ్‌కీ తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ విశాఖపట్నంలో ఫార్మాసిటీ ఏర్పాటుకి చంద్రబాబు నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్ బిలువగా ప్రాజెక్టును దక్కించుకున్నాం. పర్యావరణ పరిరక్షణ కోసం ఫార్మాసిటీ అవతల 1/2 కిలోమీటర్ గ్రీన్ బెల్ట్ ఏరియాగా బఫర్ జోన్ వదిలిపెట్టాలని సుప్రీంకోర్టు కమిటీ ఆదేశించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి లోపలే 250 మీటర్లు బఫర్ జోన్ వదిలిపెట్టాలని సూచించారు. బఫర్ జోన్కి 250 మీటర్లు వదిలితే 1,100 ఎకరాలు పోతుందని, ఫార్మాసిటీకి 500-600 ఎకరాలు మాత్రం మిగులుతుందని, టెండర్ ఒప్పందం ప్రకారం 50 మీటర్లు గ్రీన్ బెల్ట్ ప్రాంతంగా వదిలిపెడతామని మేము ప్రతిపాదించాం. దానికి రాజశేఖర రెడ్డి అంగీకరించారు. ప్లాట్ల విక్రయం కూడా జరిగింది. ఆ తర్వాత వైఎస్ మృతి చెందడంతో ఆయన కుమారుడు జగన్ సొంతంగా రాజకీయ పార్టీ పెట్టారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతృత్వంలో యూపీఏ ప్రభుత్వం సీబీఐ కేసులు నమోదు చేసింది. బఫర్ జోన్ను 250 మీటర్ల నుంచి 50 మీటర్లకు కుదించడం వల్ల రామ్‌కీకి లబ్ధి చేకూర్చారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. దాని ఆధారంగా ఈడీ కూడా కేసు పెట్టి 150 ఎకరాలను జప్తు చేసింది. జప్తు చెల్లదని అప్పీలేట్ ట్రిబ్యునల్ తీర్పు వెలువరించింది. అయితే విడుదల చేసిన ఆస్తులు అన్యాక్రాంతం చేయలేదని ఆదేశాలు ఇచ్చింది. దాన్ని సవాల్ చేస్తూ అప్పీల్ చేశాం. జప్తు చేసిన స్థలానికి సంబంధించి 150 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సమర్పిస్తాం. కేసు రుజువైతే మొత్తాన్ని ఈడీ జప్తు చేయొచ్చు అని చెప్పారు. వాదనలు వినిపించడానికి అదనపు సోలిసిటర్ జనరల్ కార్యాలయం న్యాయవాది గడువు గోడతో విచారణ కోర్టు ఈ నెల 12కి వాయిదా వేసింది.